మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. ఇక మరి నేను తెర మీదకి పేపర్ల జాతకంలో అసలైన జాతకం ఏంది అని ఇక మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు ఎరిగే ఇక మరి ఆలస్యం ఎందుకుర్రా, మన నేను పేపర్ల జాతకంలో అసలైన జాతకములకు తొంగి చూస్తే ఇవాళ మనకు ఏం కనబడబోతుందో అరుచుకుందాం. రామ రఘురామ సర్వము మాయో, రామ రఘురామ. కేశిరావయ్య గావురాల బీజే ఏం రాసుకొస్తుందో వింటున్నారులో. పింక్ బుక్లో రాస్తున్నాం. పింక్ అంటే మరి నా సొంటలకు అర్థమవుతుందో అర్థమవుతలేదో. ఓ బాయి కాడోళ్ళు ఇంటికాడోళ్ళు 3 బజార్ల కాడ ముచ్చట పెడతాళ్ళు. పింక్ బుక్ అట అంటే గులాబీ బుక్కు. ఏం రాసుకొస్తుందో మరి. అధికారంలోకి వచ్చాక ఇంతకింత చెల్లిస్తాం. కాంగ్రెస్ సర్కారుకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. యాస్ దెబ్బ. ఇక చూద్దాం పింక్ బుక్ సంగతి ఏదో అరుచుకుందాం. అయితే ఇప్పుడు లోకం మీద ఏమి నడుస్తుందయ్యా అంటే బుక్కుల వ్యవహారం నడుస్తుంది. బుక్ ఏం బుక్కు? ఎర్ర బుక్కు. ఎర్ర బుక్కు ఇది ఏపీది. ఇక పోతే ఇప్పుడు తెలంగాణలో ఏపీ ఒక్క బుక్కు చదువుకుంటే ఇప్పుడు తెలంగాణలో 2 బుక్కులు వచ్చినాయి. తెలంగాణకు ఒకటేమో గులాబీ బుక్కు, ఒకటి గులాబీ బుక్కు, రెండోది కర్రె బుక్కు. ఇది ఇప్పుడు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో బుక్కుల రాజకీయం మొదలైంది. ఇక మరి గతంలో ఎర్ర బుక్కు పేరు మీద లోకేశమయ్య జగను ఆయాంలో ఏ ఆఫీసరు ఫోన్ రిల్లిండు, ఏ అధికారి మరి పచ్చపాతి కోళ్ళాగల పంగనామాలు పెట్టి ఆగమాగం జగన్నాథం చేసిర్రు, అవస్థల పాలు చేసిర్రు, అక్రమంగా కేసులల్లో ఇరికించిర్రు అనేది ఈ కోళ్ళాగా మంచిగా రాసి పెట్టుకుందట. ఇక ఇప్పుడు అధికారం చేపట్టినాక పెత్తనం వచ్చినాక ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టి ఎవరైతే ఆనాడు పచ్చపాటి అంటే పచ్చతమ్ముళ్ళ ఎవరైతే పేరుపిచ్చిర్రో ఆ పేరుపిచ్చిన వాళ్ళ సంగతి ఇప్పుడు ఇక ఈయన ఇప్పుడు చూసుకుంటున్నా అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది కదా, ఇక ఇది కథ. అందుకనే ఈ ఎర్ర బుక్కు ఆంధ్రప్రదేశ్లో పుట్టుకొస్తే ఇక్కడ మన తెలంగాణలో 2 బుక్కులు పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు ఈ 2 బుక్కుల సంగతి ఏందో చూద్దాం. తెలంగాణలో 2 బుక్కులు, ఒకటి గులాబీ బుక్కు, ఒకటి కర్రె బుక్కు. ఈ గులాబీ బుక్కు ఎవరిదయ్యా అంటే కేశిరావయ్య గావురాల బిడ్డ కైతమ్మ. ఇప్పుడు ఎక్కడ పోయినా గులాబీ బుక్కును సంకర పెట్టుకొని పోతుంది. ఇక కర్రె బుక్కు ఎవరిదయ్యా అంటే ఇది పాడి కౌశిక్ రెడ్డిది. పాడి కౌశిక్ రెడ్డిది కర్రె బుక్కు. ఇక వీళ్ళు ఇప్పుడు మరి ఎందుకు మరి ఇప్పుడు ఈ బుక్కుల కథ అంటే గులాబీ బుక్కులో కైతమ్మ ఏ ఊరికి పోతున్నాము ఒకటి, అక్కడ ఎవరెవరు ఏమంటుర్రు 2,
ఏ పోలీసు అధికారి జర్రంతా కచ్చపెచ్చ వ్యవహారం చేస్తుండు 3. ఏ లీడరు ఇటు బీజేపీ కోజాగ కానీ అటు కాంగ్రెస్ కోజాగ కానీ ఎవరెవరు ఏమంటుర్రు, ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ కోజాగల పొతం పడుతుర్రు అంటే పేరిపిస్తుర్రు, బీఆర్ఎస్ కోజాగలను ఏ రకంగా బాధ పెడుతుర్రు అనేది ఇప్పుడు ఈమె ఈ గులాబీ బుక్కులో మంచిగా రాసుకుంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలు ఏమంటున్నాయి అంటే, అమ్మా మరి నువ్వు ఈ గులాబీ బుక్కు గతంలో ఎందుకు పెట్టుకొని తిరగలేదు, ఇప్పుడే ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు బతుకమ్మ ఎత్తుకొని నువ్వు ఊరూర తిరిగి రామసక్కని పదాలతోటి ఆడల్లా చేతి గాజులు మోయేటట్టుగా ధరని దద్దరిల్లేటట్టుగా నువ్వు బతుకమ్మలు ఆడుతుంటే మా సక్కని తల్లి అనుకున్నాం. కానీ ఆఖరికి వస్తారకల్లా బతుకమ్మ ఆడిన చేతులతోటి సారదందా లిక్కర్ దందా, ఇక మరి ఇది చిన్నసన్న దందా, ఈ దందా చల్లగుండా 100 కోట్ల దందా. ఈ 100 కోట్ల దందా ఈ పైకము ఎక్కడెక్కడికి వెళ్ళి ఎంత కమాయించినవు, ఎవరెవరి చేతుల నుండి పైకం మారింది, మరి గాలెక్క ఏందో రాసి పెట్టుకుంటే మంచిగుండుగానమ్మా. నువ్వు అటవైన ఫోన్లల్లా ఇగో నేను ఎవరితోని మాట్లాడలేదు, నేను ఎవరితోని ఏం మంతనాలు జరపలేదు, కాకపోతే ఫోన్లల్లా చూడుర్రి, నేను వాట్సాప్లల్లా కానీ కాలింగులల్లా కానీ ఎవరితోనన్నా ఏమన్నా ఈ మందుదంద విషయంలో మాట్లాడినట్టు ఉంటే అని ఇగో ఇట్లా చూపించింది ఫోన్లు. కానీ నువ్వు మరి గీ లెక్క రాసి పెడితే నీకు తీహార్ జైల్లో చిప్పకూడు కూడా తప్పును ఏమో, ఎందుకంటే నువ్వు మర్చిపోకుండా బుడ్డ పోరగాళ్ళ కంటే ఎక్కువ యాది పెట్టుకొని ఇవాళ నువ్వు గులాబీ బుక్కును మెయింటైన్ చేస్తున్నావు అంటే మరి నువ్వు ఆయల్లా ఎందుకు మర్చిపోయినావు ఈ గులాబీ బుక్కును, 100 కోట్ల మందు దందాలో రామసక్కని ముచ్చట్లు ఎందుకు మర్చిపోయినావు నువ్వు గులాబీ బుక్కును అనేది ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలు శంగడం బెంగడం ఎగురుతున్నాయి వీళ్ళ సోషల్ మీడియాలో. ఇక ఇది ఇక పోతే ఆయన ఉండే కదా ఎవరు కర్రెబుక్ ఆయనే, ఇక ఈ కర్రెబుక్ ఆయనకు నీ దండం పెట్టి ఎప్పుడు కాటకూడే వ్యవహారమే అవుతుంది అడుగున. ఇక ఈ కోళ్ళగా అంటే అంటే నీ దండం పెడితే ఇక దీనికి ముగుదాడేసి గుంజి పట్టినా కానీ ఈ కోళ్ళగా అవుతలేదు, పిడుతుంకు దుంకుతుంది అనుకో రాదురి. ఇక మరి ఈ కోళ్ళగా కూడా మీరు కనుక నాకు ఓటేయకపోతే నేను చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుంటా. ఈయన అనుడే కాదు, ఈయన బిడ్డతో కూడా అనిపించాడు పాపం పశువుల ఆ బుజ్జితో కూడా మీరు కనుక ఓటేయకపోతే మన ఆయన చేస్తాడు, నా కుటుంబం అంతా ఆగం ఒని పాడైపోను గారు సస్తారా ఏందిరో నాశ ఉంటుంది. మరి ఏమనుకుంటారు ఇక ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని గోసలు ఉన్నాయో పాపం పాడి కౌశికు అని ఇంతగానం జర్రంత ప్రేమ అభిమానం గుండె నిండా నింపుకొని ఈ కోజాగకు ఓటేస్తే ఇక ఇప్పుడు ఈ కోజాగా పిడిదునుకులు దునుక్కుంటా ఇక ఇప్పుడు ఏమన్నంటే అంటే అంటే కూడా రంకెలు వేసుకుంటా ఏం చేసుకొస్తుంది అంటే కర్రెబుక్కు అధిపతి ఈయన. నేను కూడా రాసి పెడుతున్నా ఎవరెవరు ఏ మూలకు ఎవరేమంటుర్రు, ఏ సందులో ఎవరేమంటుర్రు, రాబోయే రోజుల్లో పెత్తానం మాదే. అగో అప్పుడు చూస్తా మీ అంతు. ఇక ఈ నడుమ పోలీస్ స్టేషన్లలో ఆయనే, ఏమన్నా మీటింగులలో మాట జారిందంటే ఆయనే. ఇక ఈ రకంగా మూత మోగిస్తుండు. మొత్తానికి ఈ కర్రెబుక్కు అధిపతి పాడి కౌశికు కడుపు
పాడి కౌశిక్ కడుపు మురుగుతా ఉన్నది. ఇప్పుడు ఈయన కూడా ఎక్కడ పోయినా సంకల కర్రెబుక్కు పెట్టుకొని తిరుగుతుండు. ఎవరెవరి తారీఖ ఎట్లా ఉన్నది, ఎవరెవరి పద్ధతి ఎట్లా ఉన్నది, ఎవరు ఏం మాట్లాడుతుర్రు అనేది ఇప్పుడు ఈయన సంకల పశువులను ఎత్తుకున్నట్టుగా సంకల కర్రెబుక్కుని ఎంట పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇగో ఇది కథ. ఇగో ఈ బుక్కుల వ్యవహారం ఇదేనా? వీళ్ళని గెలిపించి అయ్యా మమ్మల్ని ఉద్ధరీరు, అయ్యా మమ్మల్ని ఉద్ధరీరి, మమ్మల్ని బాగుపెట్టుర్రి, మా ఊరిని బాగుపెట్టుర్రి, మా వాడను బాగుపెట్టుర్రి, మా నియోజకవర్గాన్ని బాగుపెట్టుర్రి అని అసెంబ్లీలో కూర్చోబెడితే ఇగో వీళ్ళు బుక్కులు పట్టుకొని ఇంకో గీ వ్యవహారం చేస్తున్నారు. మంచిగుందా బుక్కుల వ్యవహారం? ఇగో గిది కథ. అంటే ఒకరి మీద ఒకరు కాయటకూట వ్యవహారంతో ముంగడికి పోతుంది తెలంగాణ రాజకీయం. గిది కథ. ఇక పోతే ఇప్పుడు ఇదేంది మహాపత్రికలో ఇగో ఈ కథ నడుస్తుంది. ఏఐ అబ్బుగా మారనున్న హైదరాబాదు మారాలి, పోరగాళ్ళ జీవితాలు బాగుపడాలి, ఇంకా కొంతమందికి ఉద్యోగాలు రావాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి పోలీసులు నోటీసులు. ఇక ఆయన సుఖం పూస నాకు వచ్చే లేదు, నాకు సంబంధమే లేదంటుండు. ఇక మరి అంటే నేను పొలం కౌలుకిచ్చుకున్నా అంటే ఊకుంటుందా? అది తప్పు కదా. అది ఎవరికి కౌలుకిచ్చినా బాధ్యులు నువ్వే అన్నట్టు నువ్వు చూసుకోవాలి కదా. మంచి అవుతుందా, షెడ్ అవుతుందా, ఏమవుతుంది, ఎట్ట సంగతి అని ఆయన కదా జర కన్ను పెట్టి చూసుకోవాలి. మరి ఆ కథ లోపడంగా ఇంకేందో. కల్వకుర్తిలో ఎంపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ. ఎవరాళ్ళు? రైతు బంధు ఇస్తలేరని, మహిళలకు 2500 ఇస్తలేరని, రుణమాఫీ కాలేదని, ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా ఎందుకు వచ్చారంటూ నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు స్థానికులకు నచ్చజెప్పి ప్రజాప్రతినిధులను అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు. ఇది ఎవరిని పంపించారు? కల్వకుర్తిలో ఎంపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ. ఇది మొదటి పేజీనా కనపడదా? నాకేం కనుసు బాగా అంతలేదు. ఆడ ఉంది అది ఎవరిని ఏం కథ. జర దగ్గరికి రా, జర గిట్లా ఉండు. మళ్ళా అదే వచ్చిందిగా. సరే, బీఆర్ఎస్కు భారీ డ్యామేజీ. వరుస వివాదాల్లో కేటీఆర్ సన్నిహితులు. తాజాగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు. గులాబీ దళంలో అయోమయం. ఇదేంది? ఉదండాపూర్ పరిహారం పంపిణీలో భారీ అక్రమాలు. మేడారం జాతరకు పోటెత్తిన భక్తజన. ఇక సమ్మక్క సారక్కని కండారా చూసి నిలువెత్తు బంగారం పెట్టుకొని షెడ్డో పడ్డో మొక్కుతుర్రు. సరే, ముస్లింలను బీసీలలో చేరిస్తే ఒప్పుకునే లేదు. పాడైపోయి ఇది రోజున్న పంచాయతీ. కోయిలాగ వస్తుందట. మా అన్న ఇగోరి మా అన్న మొన్న పోయినా వాంబో నీ దండం పెడితే ఇక ఆన్నే ఉండు చూస్తూ ఉండు అందులో లోపల కూర్చొని. ఇక మరి మా నర్సయ్య మరి ఏం పని మీద వచ్చిండు, మరి ఏంది ఏం కదా షెడ్డో పడ్డో మరి ముచ్చడు మాట్లాడతా అని అనలే. అంత దూరం పోతే గిన్నె మంచినీళ్ళు కూడా పోయలే. ఇక ఫామ్ హౌస్ చుట్టూ మొత్తం అంతా తిరిగిన జనాలకైతే చూపించిన. మా అన్న కేసీరావయ్య ఫామ్ హౌస్ ఎట్లా ఉంది, ఏంది ఏం కథ అంతా చూపించిన. ఇక షెడ్డో పాటు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా తమాషగా మాట్లాడిరు ఈయన గురించి, మా అన్న గురించి. మరి మీకు గట్టిన ఎవరన్నా పుసుకున్న మర్చిపోయిన వాళ్ళు ఉంటే మాత్రము ఏఎన్ఎన్ న్యూస్ అని మరి కేసీరావయ్య చిన్నగా మీరు దోలాడుకుంటే వస్తుంది చూడుర్రి. మా అన్న గురించి చుట్టుపక్కల జనాలు ఏమంటుర్రు, ఎంత గొప్పగా మాట్లాడుతుర్రో జర్ర మీరు ఇంటే కానీ అర్థమయ్యేది చూడాలి మీరు. ఇక మరి తమిళ దెబ్బకు వస్తుండో ఏవో నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మరి మీరు చూడాలి కథ ఏమి నడిచిందో అనేది. ఇక మరి ఫామ్ హౌస్లో కూర్చొని సరే. ఇక పోతే ఇంకో దాంట్లో పోదాం. ఇక వాళ్ళని కూడా మందలియాలిగా, మళ్ళీ ఊకుంటారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ మందలిద్దాం.
ఇప్పుడు ఇక్కడ ఏమి నడుస్తుందయ్యా? బిల్లులు ఇవ్వలేదని పంచాయతీకి తాళం. ఓ పిల్లగా కెమెరా మంచిగా పెట్టి ఇక్కడ నడికూడ పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచి ఉత్తమ సర్పంచ్ ఉన్నట. అమ్మా అయితే మంచి పనులు చేసినోడే మునగాడే ఊర రవీందర్రావు తాళం వేసిండట. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరిస్తూ వాటర్ ట్యాంకు ఎక్కిండట పాపం బిడ్డోడు. గ్రామాభివృద్ధికి మొత్తం 51 లక్షల పైసలకు పెట్టుకుండాట అప్పు తెచ్చి. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని మండిపడ్డాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తున్నారని, తన కుటుంబం మొత్తం రోడ్డున పడ్డదని ఆందోళన. ఇక మనం నేను చెప్పుకున్నాం కదా, మరి ఈ పాపం అంతా ఏడ మూట కట్టుకుంది కారు. నిన్ననే మనం చెప్పుకున్నాం, ఎర్రబెల్లి దయాకర్ రావు కడుపు చల్లకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయాలనే దీన్ని కథం పట్టిస్తే ఇవాళ ఇంత ఘోరంగా రాపోవు, సర్పంచులకు ఇన్ని బాధలు రాపోవు. ఇవాళ పొడుగు నుంచి పొడుగు దాకా సర్కారు సంతకం పెట్టేలా శాసకాన లేకుండా చేసిర్రాట. ఇటు మళ్తే ఇగో ఈ రకంగా ఈ సర్పంచుల బిల్లులు పెండింగ్ బిల్లులు ఆపేసరికి ఇవాళ వాళ్ళు కుర్రో మొర్రో లావో దిబో ఎంత మొత్తుకున్నా ఏది చేసినా గింతనన్నా ఇక మరి కసిగందని వ్యవహారం అవుతుంది. మరి ఇప్పుడు సంతకపేటలో శాసకాన లేదా, మేము చిన్న చిన్నగా తారాడుతున్నాం వస్తున్నాం చేస్తున్నాం అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక మరి ఆనాడు పెట్టిన పెండింగ్ బిల్లులు ఇంకా రాపాయని ఇగో వీళ్ళు ఎర్రబెల్లి నిన్ననే చెప్పుకున్నాం, తాగి పడేసిన సీసాలు అమ్ముకొని బతుకుర్రి, అమ్ముకొని సంసారం వెళ్ళ తీసుకొని అని చెప్పుకొచ్చే. ఇక పోతే ఇంకేముంది, ఆయమన్న వార్త ఏముంది, ఇక అన్నీ వచ్చినాయి. 42% ఇచ్చేదాకా వదలం. కులగణలలో తప్పులు సరిదిద్దాలి పాడైపోతారు రోజు ఈ కులగణల ఈ నిందియాల మాత్రం ఇదే 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 ముచ్చట ముంగటేసుకుంటారు. గుమ్మడిదాల ఈ గుమ్మడిదాల కల్లా ఏదో డంపింగ్ యార్డు పెడుతున్నారట. వాళ్ళు గొర్రెలను బర్రెలను ఆవుల అన్నీ తీసుకొచ్చి రోడ్ల మీద పెడుతున్నారట. మరి వీళ్ళ పోరాటం ఎందాక పోతుందో ఏం కథో. ఇక బాగానే ఆయన హరీశం అయ్యే జర వీళ్ళకు తోడైనట్టుండు. వాటా కోసం బీసీల పోరు బాట. అయితే ఇక్కడ పాయ గదేందో చూసినాము, ఆయమన్న వార్త జర పైననే ఓ తీరుగు వచ్చింది. ఏందది? తెలంగాణలో కేసీఆర్కు జీవించే హక్కు లేదాట. ఇది ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవాచ. ఉద్యమ నేతపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు. కేసీఆర్ కుటుంబం జనజీవన స్రవంతిలోనే లేదంటూ నోరు వారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం. పదవి పెరిగినా బుద్ధి మారలే. మంచిది మీ పిల్లగా ఇది ఇది పదవి పెరిగినా బుద్ధి మారలే. రేవంత్ జనం చీకొడుతున్న చిల్లర భాషేనా? సూర్యుడిపై ఉమ్మేస్తే ఏం జరుగుతుందో ఎరిగేనా? తెలుసుకో. మా బహిష్కరణ కాదు, నీ నిష్క్రమణ తప్పదు. సర్వే రీసర్వేతో నీ దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తిస్తలేరని ప్రేలాపన. నీ నోరే నీ రాజకీయ జీవితానికి ఉరితాడవుతుంది. రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు నిప్పులు. వాహమ్మో ఈ కోయిలాగా అయితే దీన్ని ఇచ్చిపెట్టదు వార్తని. ఇకరా అయితే చిల్లర భాష బుద్ధి మార్చుకోమంటుర్రు. ఎవరిని? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బుద్ధి మార్చుకోమని చెప్తుర్రు అక్కడ. ఎవరు? కారు కోళ్ళాగలు హరీష్ రావు. హరీష్ రావు అయితే ఏమంటుండు? నీది ఎప్పుడు చిల్లర భాషేనా, ఎప్పుడు చిల్లర భాషేనా అని అనుకొస్తుండు. మరి ఈ చిల్లర భాషకు అయ్యా అమ్మ ఎవరు? చిల్లర భాషకు అయ్యా అమ్మ ఎవరు? మనకు కావాల్సింది ఇదే కదా. ఇప్పుడు
నేనున్నా, మా కెమెరామెన్ ఉన్నాడు. ఇప్పుడు షెడ్డో పడ్డో నేను మంచిగా మాట్లాడితేనే ఆ పిల్లగాడు మంచిగా మాట్లాడతాడు, అంతేనా కాదా? ఎవరా వాడి పిల్ల అని నేను ఒట్ట మాట అంటే ఊరుకుంటాడా? అది కథ. అయితే ఇప్పుడు ఈ చిల్లర భాషకు అయ్యా అమ్మ ఎవరు అంటే కేశిరావు అనేది ఇప్పుడు తెర మీదకి రావాల్సిన అంశము, ముచ్చటో అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈయన మాట్లాడిన మాటలు కేశిరావు ఏం నేర్పిండయ్యా ఈ తెలంగాణ సమాజానికి? కేశిరావు ఈ తెలంగాణ జనాలకు ఏం నేర్పిండయ్యా అంటే పద్ధతి లేని పాడు మాటలు, కచ్చపెచ్చ వ్యవహారాల మాటలు, కూలి చేసుకుంటోడైనా బుద్ధిగల్ల మాటలు మాట్లాడతాడు, కానీ అంతకంటే హీనంగా మాట్లాడిండు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. మరి ఏమన్నాడయ్యా కేశిరావు అంత బొట్ట మాటలు అంటే చిల్లర భాషకు అయ్యా, చిల్లర భాషకు అయ్యా అమ్మ అయిన కేశిరావు సౌటలు, ఈయనది పదం, దద్దమ్మలు, దద్దమ్మలు, బేవకూఫుగాళ్ళు, బేవకూఫుగాళ్ళు, సౌటలు, దద్దమ్మలు, బేవకూఫుగాళ్ళు, ఆఖరికి వస్తార కల్లా నీ పాడైపోను. మరి నేను చెప్పుదునా ఊకుందునా? ఇక రండా అనే పదం కూడా వాడినటువంటి పెద్ద మనిషి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయనే మరి ఇప్పుడు తెలంగాణ జాతిపితగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ కోళ్ళాగలు కూడా జరంత ఆలోచన చెయ్యాలి. మరి దీనికి చిల్లర భాషకు మూలవసాలం ఎవరయ్యా అంటే, దీనికి ముఖ్య కారకులు ఎవరయ్యా అంటే, ఇది శిల్క పలుకులాగా ఎవరి నోట్లోకి వెళ్ళి ఇది ఉద్భవించిందయ్యా అంటే, పుట్టుకొచ్చిందయ్యా అంటే కేశిరావు నోట్లోకి వెళ్ళి అనేది ఇప్పుడు కడుపులో ఉన్న పిల్ల కూడా పసిగట్టి చెప్తుంది. ఇంకేం ఉన్నాయి ఆయన మాటలు. నాకు ఆదికొస్తలో ఇప్పుడే కావాలంటే మరి నాకు ఆదికి రావాలా కదా? మీకు ఎరికే, మీ అంతరాత్మకు ఎరికే కేశిరావయ్య గతంలో ఏమేమి మాట్లాడిండో మీ మనసులలో మెదులుతూనే ఉంటాయి, నాకు ఎరికే. కానీ ఇప్పుడు చిల్లర భాష అనేది, చిల్లర భాష ఎవరు మాట్లాడిర్రు, ఈ చిల్లర భాషకు ముఖ్య కారకులు ఎవరనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇగో ఈ కథ నడిచింది. ఇక పోతే ఇంకేముంది, అది ఒక ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చేది కాదు, గుండె పొరలకెళ్ళి పుట్టుక రావాలి. గుండె పొరలకెళ్ళి పుట్టుకొచ్చేదే నిజమైన ప్రేమ అనేది ఇప్పుడు మనకు రేవంతమయ్య ఇసిరిన మాటల తూటాలకెళ్ళి ఇంటే అర్థమవుతుంది. ఇంతకు గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి కార్యకర్తలని చోటామోటా నాయకులను ఉద్దేశించి ఏం మాట్లాడిండంటే, సరిగమలు రానిదే సంగీతం రాదు, సహృదయత లేనిదే సాహిత్యం అబ్బదు, సంస్కారం లేనిదే జనం గొడుగు పట్టదు, న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు, చదివినంత మాత్రాన చిత్త సంస్కారం అబ్బదు, పదవి దొరికినంత మాత్రాన ప్రాభవంబు కలగదు, గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు, అప్పుడే నీ నాయకత్వం నిలబడుతుంది, నీకు మానవత్వం తోడైతుంది, జనాలు నిన్ను మెచ్చుకొని భుజాల మీద వేసుకొని ఊరేగిస్తారు అనే ముచ్చట ఇప్పుడు కార్యకర్తలను ఉద్దేశించి ఒక రామసక్కని పలుకు చెప్పినట్టు కొడుతుంది. ఏం చెప్పిండయ్యా ఇంకా అంతకంటే కూడా అంటే, డబ్బు, ఎలక్షన్లు వచ్చినాయంటే డబ్బు 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 వంచి
గెలుసుడు కాదు, డబ్బు పంచకుండా జనాల హృదయాలను గెలవాలి, జనాల మనసులను గెలవాలి అనేది ఇక మరి ఏదో చెప్పుకొచ్చిండట, ఒకసారి ఇందాం. ఇక అదే పెద్ద మనిషి. చాలా మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినామని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే. డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు 100 సీట్లు గెలిచేతోడు. లారీల కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు, ఆయన కొడుకు దగ్గర, ఆయన బిడ్డ దగ్గర, ఆయన అల్లుని దగ్గర, ఆయన సదకు దగ్గర, అల్మారీల బీరువాలలో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి. వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేరు? రామారెడ్డిలో చంద్రశేఖరరావుని పడకేసుకొట్టిరు ప్రజలు. కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి. ప్రజలలో శ్రమ ఉంటే, ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రజలలో ఉండే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు, జనాల మనసులో గెలుచుకోవాలి. అందుకనే మీరు ఏ రకంగా మరి సిద్ధమవుతారు అనేది, జనాలను ఏ రకంగా మీరు మరి వాళ్లకు మీరు దగ్గర అవుతారు అనేది పెద్ద మనిషికి. ఈ రకంగా డబ్బుతోని మనం కొనలేము. ప్రేమ అభిమానం అనేది మనకు గుండెలకు వెళ్ళి రావాలి. అట్లా మనం జనాలకు దగ్గర రావాలి. జనాలల్లో ఉన్నోళ్ళకే మరి పార్టీ కూడా గుర్తిస్తుంది. షెడ్డో పడ్డో వాళ్ళకు మరి ఇక ఏదో కుండలగలిగిన బువ్వ ఇంత వేస్తుంది అంటే ఏదో ఒక చిన్న చిన్న పదవులు ఉంటాయి కదా, జనాలలో ఉన్నోళ్ళకే ఇస్తారు అనేది కథ కమ్మిస్తుండు. ఇక ఇప్పుడు అమ్మో హనుమంతు కోయిలాగా, ఇక హనుమంతు కోయిలాగా బాగా అవుపడతలేదు. నిన్నయాల భారత్కు F-35 ఓహో శత్రు భీకర యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారం, తహవ్వూర్ రానా అప్పగింతకు సై. ఇక ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, ఇగో మోడీ ట్రంప్ ఇక నిన్న వాయే కదా, నిన్ననో మొన్ననో. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మనం చెప్పుకోవాలి. ఇక మోడీ ట్రంప్ ఇక ఇది అండం పెడితే సంకలు గుద్దుకుంటా పోయిండట. ఈయన సంకలు గుద్దుకుంటా ఉరికిండట. ఇక షెడ్డో పడ్డో మరి ఎట్ట చేద్దాము, ఏంది ఏం కథ. ఇక ట్రంప్ చల్లకుండా ఈ ట్రంప్ వచ్చిన కాడికి వెళ్ళి మొత్తం గుండెలా రైళ్ళు పరిగెత్తినట్టే ఉందట అక్కడ కథ మన తెలుగు వాళ్ళకు. ఇక మొత్తానికి మోదీ ట్రంప్ మీ దేశంలో ఏముంది, మా దేశంలో ఏముంది, మరి ఎట్ట చేద్దాము, ఏం చేద్దాము, మన సోపతి ఎట్లా వీళ్ళకు మంచిగా విడదీయలేని సోపతి. మరి ఈ సోపతిలో ఏమన్నా మోదీకి మరి జర్ర షెడ్డో పడ్డో ఏమన్నా ఎవరం కలిసి వచ్చిందా అంటే ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అన్న కాడికే ఉంది కథ. ఈ ట్రంప్ ఏమనుకొచ్చిండయ్యా అంటే, అక్కడికి వెళ్ళి మనకు దిగుమతులు, అమెరికా నుంచి మనకు దిగుమతులు, ఇండియాకి వెళ్ళి ఎగుమతులు. అయితే ఇక ఈ సుంకాల చల్లకుండా సుంకాల సమరబేరి దద్దరిలో కొడుతుండట పెద్ద మనిషి ఎవరు ట్రంప్. ఇక మరి ఈయన ఇంత పొడుగు అంత పొడుగు మోడీ ట్రంప్ నా దోస్తు, ట్రంప్ నేనంటే పంచప్రాణం, ట్రంప్కు నేనంటే ఊపిరి, ట్రంప్ నా మాట గిరి దాటడు అని ఇక బాగానే ఉరుకులో పెట్టిండు. షెడ్డో పడ్డో ఎవరి మీద మాట్లాడిండు. ఇక ద్వైపాక్షిక ఇక ఏందో ఒప్పందాలు ఉంటాయి, ఇక ఏందో బంధాలు ఉంటాయి, ఇక ఏందో షెటపట ఎవరంతా మంచిగా మాట్లాడుకుర్రు. అయితే ఈ ట్రంప్ ఏమన్నాడట, ఏమంటారు చూడు, ఏమో బాగా అంటారు. అది మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నువ్వేమిస్తావు. అంటే ఇప్పుడు మొత్తానికి దీన్ని బట్టి మీది మాటకే మిన్నని సిన్నే అన్నట్టుగా అగో గాడికి వచ్చింది అట కథ. అంటే మర్యాదే, పేకాటే.
ఇన్ని రోజుల లెక్క లేదు, అయిపోయింది. ఇక మోడీ ఆడికే సగం పానం దచ్చిందట. అమ్మా నేను ఏదో అనుకుంటే ఏమో అనుకునేవరా, పొగిడినట్టే పొగుడుతుండు, కాలు కిందేసి తొక్కుతుండు. ఎంత పని చేసగారా మరి, ఎందుకు ఈ పని, అసలు ఏం చేసిండు అంటే అమెరికా నుంచి మనకు దిగుమతులకు ఏదైతే విధించే సుంకాలు ఉంటాయో ఈ తక్కువ వస్తాయట మనకు దిగుమతులు అమెరికా నుంచి. ఇక్కడి నుంచి ఎక్కువ పోతాయట, ఏది ఇండియా నుంచి అమెరికాకు. ఇక స్టీల్ అని, ఇక అల్యూమినియం అని, దానికి సంబంధించిన వస్తువులని, అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ అదో ఇదో ఇక షెడ్డో పడ్డో వస్తాయి. అయితే వీటి మీద మీరు ఎంతైతే సుంకాలు విధిస్తుర్రో మేము కూడా అంత విధిస్తాం, బరాబర్ కరాఖండిగా చెప్పేసిందట ముఖం ముందల్నే. ఇక మోడీకి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతే లేదట. ఓ రామచంద్ర ఎంత కాడికి వచ్చగారా కర్మ కర్మ. ఇక ఇంట్లోనే ఇక నిన్న మొన్న కొన్ని కోళ్ళాగలు అక్రమంగా అమెరికాలో జ్వరబడ్డాయి. అక్రమంగా పోయిన వలసదారులు అక్కడ ఉన్నారు, వాళ్ళం పంపిస్తున్నాం, వేడి లేచి యుద్ధ విమానాల్లో పంపిస్తున్నాం. అయితే కూడా దానికి మోడీ ఓ అమ్మ ట్రంప్ నా దోస్తు అని సంకలు గుద్దుకున్న మోడీ అక్కడికి వస్తారు కల్లా ఏది లేదు ఎక్కడ లేదు. శీలకాలంతా కూడా సాయం చేయకుండా అయిపోయిండు ట్రంప్ మోడీకి. ఇక అయిపోయింది, బంధం అయిపోయింది, బంధుత్వం గజ కలిసింది. ఇక పోతే ఇకేముంది, దా ఏది ఇది ఈనాడు. ఆదాయ ఉపాధి వరుసగా పర్యాటకము. కుల సర్వేలో చిన్న తప్పు జరగలేదు. ఇది నిన్న గాంధీ భవన్ ముచ్చటే ఉన్నట్టుంది. ఇది ఏ తప్పు జరగలేదు. ఇక మరి ఇప్పటికైనా మరి పెదమనిషి కేసీరావయ్య కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు మొన్ననే తప్పించుకురాట. మరి ఇప్పటికైనా తప్పించుకోకూరి. ఇక మీరు మీ షెడ్డో పడ్డో ఏదైనా లెక్క వ్యవహారం ఉంటే వచ్చిన అధికారులకి ఇర్రి. ఇక ఇప్పుడైనా ఈ సర్వేని మళ్ళా ఇక ఇటాడు పోకుండా చూడుది. ఇంకేముంది, ఐవన్న వార్త ఏం దొరకలేదేమో, మంచి ఎంతో ముప్పు అంతే. సరే ఇక అండకు పోదాం, జ్యోతమ్మ కాడికి పోదాం. ఆమె కూడా మొదలియాలగా. ఈనాడు దా దా వచ్చింది. ఇదే ఇప్పుడు చెప్పుకునే ఉందిగా, ఇలా కూడా తగ్గేదేలే. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే. మీరు ఎంతైతే సుంకం విధిస్తుర్రో మేము కూడా గంతే విధిస్తాం. మీకు మాకు సోపతి లేనే లేదు, కథం అయిపోయింది. ఇక మోడీ ముఖం నేల వచ్చింది, చిన్నపోయింది, వన్య తప్పింది. సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష. అమ్మా సామాజిక బహిష్కరణే. ఓ దేవుడు, ఇది కథ పెద్దగానే ఉంది. పాల్గొంటే తమ లెక్క తేలుతుందనే భయం. దామాషాలో వారికి దక్కేదే వార్డు మెంబర్. ఓని పాడైపోగారా, వార్డు మెంబర్ కాడికి వచ్చిందా కథ. నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు. ఓహో, త్యాగానికి సిద్ధపడే ఈ లెక్కలు తేల్చిన నాయకుడి మాట పాటించే ఈ స్థాయికి వచ్చా. ఈ లెక్కల్ని తప్పుపడితే నష్టపోయేది బీసీలే. ప్రధాని నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ. ఓసీగా పుట్టి కులాన్ని బీసీలో చేర్చుకున్నాడు. వర్గీకరణ అమలుకు చట్టం సీఎం రేవంత్ రెడ్డి. పేదల కోసం పనిచేస్తేనే పదవులు, పైరవీలతో కావు. అయ్యో, సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష, సామాజిక బహిష్కరణే. ఇక నీ దండం పెట్టి ఇక చూడు కథ. ఇక మరి అంటే అంటే ఇప్పుడు కవితమ్మ ఏమంటుంది దీని మీద. ఇప్పుడు అదే ఇప్పుడు ఇక ఈ బీసీల పంచాయతీ ఇది వస్తటే లేదు ఇంకా కూడా. ఇప్పుడు మా దెబ్బకే మళ్ళా రీసర్వే పెట్టిర్రు. అంటే ఎవరైతే సర్వే చేయలేదో వాళ్ళను
చేస్తున్నాం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే, ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళి కైతమ్మ ఏం చెప్పుకొస్తుంది అంటే, 46% విద్యారంగానికి రిజర్వేషన్, విద్యారంగంలో మళ్ళా 46% ఉద్యోగ, 42% ఇది మీరు బీసీ కామారెడ్డి ఏదైతే డిక్లరేషన్ చేసిర్రో ఈ 42% కూడా బీసీ రిజర్వేషన్ అని అనుకొస్తుంది. అయితే మరి బాగానే ఉంది. మరి కేసీరావయ్య హయాంలో మొన్న నాతోనే అన్నది, ఎవరో కాదు, మొన్న నాతోనే అన్నది. ఏమన్నది అంటే, ఎవరంటే సీతక్క. నేను మొన్న గాంధీ భవన్ పోయినా. మరి ఏం సంగతంగా సీతక్క, మరి షటో పాటో కేసీరావు ఉన్నప్పుడే మంచిగా ఉండేనాట. మరి ఇవాళ మొత్తం బీసీ రాగం ఎత్తుకొని ఇవాళ ఏదేదో మాట్లాడుతుర్రు. మరి మీరు చేసిన లెక్కంతా తప్పాట, శుద్ధ తప్పాట. మొత్తం బీసీలను చంపినట్టుగానే వాళ్ళని లెక్క తగ్గించినట. మరి ఇదెక్కడ పాపం అక్క అన్న. ఓ అమ్మ, ఇక ఆమె చెప్పుకొస్తుంది. అట్ట కాదే, ఆమె అనుకొస్తుంది అంటే 34% శాతాన్ని 22కు కుదించిన ఆయన ఎవరు? కైతమ్మల్ల అయ్య కాదా? కేసీరావు కాదా? మరి గీ ఉద్దారకం చేసి గింతరామ చక్కని పని చేసి మళ్ళీ ఇయ్యాల జనాలను చూడ, నేను సొక్కం పూసని, నేను శుద్ధ పూసని, నేను అచ్చమైనోని, నేను మచ్చలేనోని, నేను ఆయివన్నోని అని ఎట్ట చెప్తుండే అని సీతక్క ఓని దండం పెడితే ఇక గాంధీ భవన్లా దిక్కులు పిక్కటిల్లేలా నోరు బొంగువంగా కుతియ ఊలవాడంగా చెప్పుకొచ్చింది సీతక్క. అక్క సీతక్క. అయితే మరి ఇవాళ ఏదో ఉండే వార్త ఇటో పాయది ఏమో అనే కదా, ఇది జ్యోతిర్లే నానే అది వచ్చేది. ఇంకా ఏమో రాలే, సాక్షి రాలే. అదే ఇక మరి ఇప్పుడు ఇక సరే పోనీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష, సామాజిక బహిష్కరణే, పాల్గొంటే తమ లెక్క తేలుతుందనే భయము. సరే మరి ఎందుకు వీళ్ళు లెక్కలో పాల్గొనలేదు మొన్న అధికారులు పోతే? చెడ్డో పాడో ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారు అధికారులు, నీకు భూమి ఎంత ఉంది, నువ్వు ఏం పని చేస్తున్నావు, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నీకు బ్యాంకులో ఎంత అమౌంట్ ఉన్నది, ఇదే కదా అడిగేది. అమ్మా ఈ అడిగితే మా బండారం కూడా బయటపడుతుందో ఏమో. ఇక నిన్న మొన్ననే మరి ఫార్ములా ఈ రేసింగ్ కేసు కథ నడిచి, ఇక ఆమెదేమో కవితమ్మదేమో ఆ కథ, శారదాంద కథ. ఇక మరి ఓ దిక్కుంగా ఇది ఫార్ములా ఈ రేసింగ్ కథ. మరి ఇంకేముందో వామ్మో, ఉన్న కాడికి మేము ఎట్ట చెప్పుదాము, మేము 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి ఏదో చేస్తుంది, ఇప్పుడు ఏమైపోతుంది రో దేవుడా అని మీకు భయం పట్టుకుంది కాబట్టి మీరు సర్వేలో పాల్గొనలేదు అనేది ఇప్పుడు రేవంతమయ్య నోటికి వస్తున్న మాట. ఇక మొత్తానికైతే సామాజిక బహిష్కరణే. ఇప్పుడు కూడా మీరు పాల్గొనకపోతే సర్వేలో ఏ అయితే మీ వివరాలు ఉన్నాయో అవి ఇవ్వకపోతే మాత్రము ఇక ఖచ్చితంగా జనాలకు అర్థమైపోతుంది మీ కథ ఏందో అనేది. ఇక రేవంతమయ్య మాత్రము గీ ముచ్చట ముంగటేసుకుండు. సరే ఇక మరి ఇక నాకు కూడా యాళ్ళు అవుతుంది. ఇక రేపు పొద్దుగాల మళ్ళీ కలుద్దాం. మన పేపర్ల జాతకంలో ఇంకా అసలైన జాతకం ఏందో మధ్యలో మొత్తం మోగిద్దాం. చూస్తూనే ఉండుర్రి. ఏఎన్ఎన్ ఉంటా.